ఎన్నికల కమిషన్ అనేది పూర్తిగా బీజేపీకి ఒక అనుబంధ సంస్థగా మారిందనేది రాహుల్ గాంధీ గాని చాలా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని ఏదో సాక్ష్యాలు కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఎన్నికల సంఘంలో ముఖ్య పదవులు అనుభవించిన తరువాత రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెంది చేశారు? మనోహర్ సింగ్ గిల్, ఎంఎస్ గిల్ ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో అనవసరంగా ఎన్నికల్ని 6 నెలలు పోస్ట్ పోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చినందుకు ఆయనని రాజ్యసభ ఎంపీగా చేయటమే కాకుండా కేంద్ర మంత్రి చేశారు. టిఎన్ శేషన్, చాలామంది ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడు అంటారు. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేశారు? ఎన్నికల సంఘాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంది, ఎన్నికల కమిషనర్ల చేత తమకి అనుకూలమైనటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకునేలాగా చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరోపణలు ఎక్కడ డేట్ల విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా జాబితాల విషయంలో కానీ, అభ్యర్థిత్వాన్ని నిరాకరించటం విషయంలో కానీ, ఎన్నికల ఫలితాలను విడుదల చేయటం విషయంలో కానీ ఎక్కడైనా ఎన్నికల సంఘం జాప్యం చేసిందా? ఎన్నికల సంఘము హిందూ పండగల రోజు పోలింగ్ పెట్టింది. బీజేపీ గనక ఉంటే హిందూ పండగలు ఉన్న రోజున పోలింగ్కి అంగీకరించదు, బీజేపీ ప్రభావం ఉన్నట్టయితే. అయినప్పటికీ హిందూ పండగల సమయంలో పెడితే దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరం వస్తే డేట్ మార్చారు. హర్యానా ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందువుల పండగ రోజు ఎన్నికల ఓటింగ్ పెట్టారు, పోలింగ్ డేట్ పెట్టారు. కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వచ్చింది, కాంగ్రెస్ అభ్యంతరాల వల్ల డేట్ మార్చారు. కాబట్టి ఈ ఎన్నికల సంఘము పక్షపాతపూరితంగా ఎక్కడ వ్యవహరించింది? రెండవ ముఖ్యమైన విషయము, ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు వాస్తవానికి పోలింగ్లో అన్యాయం జరిగినా, కౌంటింగ్లో అన్యాయం జరిగినా, లేకపోతే అభ్యర్థి యొక్క అఫిడవిట్లో తప్పులున్నా, ఇంకేమన్నా ఉన్నా కూడాను ఇవన్నీ కూడాను ఎన్నికలు జరిగిన 45 రోజుల లోపల ఫిర్యాదు చేయాలి. లేదా ఆ బూత్లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్ ఫామ్ డి అని ఉంటుంది, ఫామ్ డిలో అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా దాఖలు చేయాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, హర్యానా ఎన్నికల్లో కానీ, మిగతా ఢిల్లీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, మరే ఇతర విపక్ష పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఫామ్ డీలో ఒక్క బూత్లో కూడా అభ్యంతరం పెట్టలేదు. టెక్నికల్గా, లీగల్గా చూస్తే 45 రోజుల వరకు ఎవరూ కంప్లైంట్ చేయలేదు. 45 రోజులు అయిపోయిన తరువాత ఈరోజు ఎన్నికల సంఘము అన్యాయం చేస్తోంది అని అనడం ఏదైతే ఉందో, ఇది ఎన్నికల సంఘం మీద జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల విషయంలో కానీ, బెంగాల్ ఎన్నికల విషయంలో కానీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే తప్ప గత ఎన్నికల్ని కరెక్ట్ చేసే ప్రయత్నం కాదు. కేవలం ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రజల్లో ఓటింగ్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే తమకు ఒక జస్టిఫికేషన్ కావాలి అన్నటువంటి ధోరణి కనిపిస్తున్నది తప్ప, చట్ట ప్రకారం 45 డేస్లో ఏమండి ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్కి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేశాడు. ఆయన పోరాటం చేసినందుకు అనేక పార్టీలు ఆయనను బహిష్కరించినాయి. ఆయన వేరే పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తి ఆయన, కానీ ఆయన పోరాటం వదలలేదు. 45 డేస్లో ఏ పార్టీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా వ్యక్తిగతంగా పోరాడి ఆయన పౌరసత్వం విషయంలో ప్రశ్నలు లేవని 10 సంవత్సరాల పోరాటం అంటే అలా ఉండాలి. ఎన్నికల డేట్ అయిపోయింది, 45 డేస్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఒక చట్టం, ఎన్నికల సంఘం ఒక నియమం తీసుకొచ్చింది. ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ 45 డేస్ వరకు ప్రిజర్వ్ చేయాలి. 45 డేస్ అయిన తర్వాత దాన్ని ధ్వంసం చేయాలి. 45 డేస్ లోపల ఎవరైనా కంప్లైంట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ దాచుతారు. కోర్టు ఆదేశాల మేరకు ఎవరన్నా ఒక వ్యక్తి అడిగితే ఇవ్వవచ్చు. ఈ చట్టము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చారు. ఎన్నికలు జరిగి 45 రోజులు అయిపోయింది. ఇప్పుడు వీడియో ఫుటేజ్ని సహజంగానే ధ్వంసం చేశారు. ఇప్పుడు నాకు వీడియో ఫుటేజ్ కావాలి అని అడగడం ఏ మేరకు న్యాయం? ఎందుకంటే వాళ్లే ఫార్ములేట్ చేసినటువంటి చట్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాక్సీ ప్రైమ్ మినిస్టర్లుగా మన్మోహన్ సింగ్ అనేటటువంటి వ్యక్తిని ముందు పెట్టి తమ ఇష్టారాజ్యం చేసినటువంటి కాలంలో వచ్చిన నియమం ఇది. అంటే ఫామ్ డీలో మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయరు, బూత్ లెవెల్లో చేయలేదు, పోలింగ్ ఏజెంట్లు కంప్లైంట్ చేయలేదు, ఎన్నికల ఫలితాల రిజల్ట్ని దానికి సంబంధించిన ఫార్మ్ ఏదైతే ఉందో ఆ ఫార్మ్ చేతికి ఇచ్చిన తర్వాత మీరు అభ్యంతర పెట్టలేదు, అభ్యర్థుల మీద కోర్టుకు వెళ్ళలేదు, ఓటర్ల జాబితాల విషయంలో కూడా మీరు ఎక్కడ అభ్యంతర పెట్టలేదు, ఏ దశలోనూ అభ్యంతర పెట్టలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనలేదు, లేదా ఇంకొక పార్టీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ అనలేదు. ఇప్పుడు ఏడాది దాటిపోయిన తర్వాత ఈ మాటలు మాట్లాడటము ఇది సబబు కాదు. ఇది కేవలము వ్యవస్థల పట్ల ప్రజలలో అవిశ్వాసాన్ని పెంచేటటువంటి కుట్రపూరితమైన యత్నం తప్ప మరొకటి కాదు.
అంటే రేపు ఇదే రకమైన ఆరోపణ కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ కూడా చేయవచ్చు. 45 రోజుల దాకా ఆగి 45 రోజున సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమయ్యాక నాకు ఫుటేజ్ ఇవ్వాలి అని అడగడము ఇది సరైనటువంటిది కాదు. ఇది కేవలము ప్రజలను ప్రభావితం చేసేటటువంటి, ఎన్నికల మీద విశ్వసనీయతను తగ్గించేటటువంటి ప్రయత్నం ఒక స్థాయిలో. రెండవ స్థాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని పడగొట్టి గెలిచిన తర్వాత కూడా పడగొట్టేందుకు ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఒక టెంప్లేట్ని తయారు చేసింది. ఆ టెంప్లేట్లో భాగంగా వాళ్ళు చాలా దేశాల్లో గెలిచిన ప్రభుత్వాల్ని మార్చారు. బంగ్లాదేశ్లో జరిగింది. అంటే ఇండియాలో మోడీని దించడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆ రకంగా అనుమానించాల్సి వస్తున్నది. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రధాన విపక్షం మేము ఎన్నికల్ని బహిష్కరిస్తామంది. ఎన్నికల్ని బహిష్కరించడము బిఎన్పి తీసుకున్న నిర్ణయం. అది అలా ఆ పార్టీని డిస్క్వాలిఫై చేయలేదు. హసీనా వాజద్ అవామీ లీగ్ పార్టీ బిఎన్పిని డిస్క్వాలిఫై చేయలేదు. ఆ పార్టీ స్వయంగా నేను ఎన్నికల్లో పాల్గొన్నాను అంది. పాల్గొనను అన్న తర్వాత అది ప్రజల దగ్గరికి వెళ్ళి ఏది ప్రజా ఉద్యమం కూడా చేయలేదు. మూడవ పార్టీ ఏదో హఠాత్తుగా ఎవరి ప్రోద్బలంతోటో హడావిడి ప్రారంభించి ఎక్కడో ఫ్రాన్స్ లోపల ఉద్యోగం చేసుకుంటున్నటువంటి మహమ్మద్ యూనుస్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశారు. ఎన్నికల్లో నెగ్గలేదు, పార్టీ లేదు, రాజకీయంగా ఆయనకు ఎటువంటి ప్రజల ఆమోదము లేదు. ఆయన ఈరోజు బంగ్లాదేశ్ యొక్క విధాన నిర్ణేత అయిపోయారు. పాకిస్తాన్లో కూడాను ఎన్నికల్లో గెలిచినటువంటి సైన్యం మద్దతుతోటే ఇమ్రాన్ ఖాన్ని తొలగించి పూర్తిగా ఇమ్రాన్ ఖాన్ పార్టీని డిస్క్వాలిఫై చేశారు. పీటీఐని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ని డిస్క్వాలిఫై చేసిన తర్వాత షెబాజ్ షరీఫ్ అప్పటికీ మెజారిటీ రాకపోతే భయపెట్టి బెదిరించి సంఖ్యని కూడగట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యేలాగా సైన్యం చేసింది. కాబట్టి ఈ తరహా రెజీమ్ చేంజ్ ఇప్పుడు మీకు బ్రెజిల్లో కూడా ఇదే జరుగుతున్నది. బ్రెజిల్లో బోల్సనారో ఎన్నికల్లో ఓడిపోయాడు, లులు విజయం సాధించాడు. లులు ఎన్నిక చెల్లదని చెప్పి సరిగ్గా ఇదే టెంప్లేట్ 3-4 దేశాలలో, అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల్లో, పాకిస్తాన్ చైనాకి సన్నిహితంగా వెళ్తున్న సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం వీలర్ ఐలాండ్ని ఇవ్వను అన్నప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. అమెరికాకి అనుకూలంగా ఉండడానికి మోదీ నిరాకరిస్తున్న సమయంలో జరుగుతున్నదేమోనన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన దగ్గర ఆధారాలు లేవు. ఈ రకమైనటువంటి అనుమానాలు రావడము సహజము. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షము బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తోంది. దానికి తెలుసు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీకి ఫామ్ డి గురించో లేకపోతే 45 డేస్ పరిమితి గురించో లేకపోతే ఇవన్నీ తెలియవని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా వాళ్ళు హడావిడి చేస్తున్నారు. ఈ తరహా 4-5 దేశాల్లో జరిగినాయి. యుక్రెయిన్లో యానుకోవిచ్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత యుక్రెయిన్ నుంచి హసీనా వాజద్ లాగా పారిపోయేలా చేసి ఈ జోకర్ జెలెన్స్కీని తీసుకొచ్చి పెట్టారు. జెలెన్స్కీ రాజకీయ నాయకుడు కాదు. జెలెన్స్కీ టీవీ షోల్లో జోకర్గా ఉండేవాడు. తీసుకొచ్చి ఆయనని ఒక దేశాధినేతగా చేసేశారు. ఒక జోకర్ ఏం చేయాలో అదే చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ తరహాది ఏమైనా జరుగుతోందన్న అనుమానం వస్తున్నదండి. బేసిక్గా ఆ అనుమానం కలిగేటటువంటి పరిస్థితి ఉంది.